అందుకే ఎక్కడైతే ప్రజల జరిగిన ఎన్నికలు కానీ ఆ ఫలితాలు కానీ చూస్తే చాలా అనుమానాలున్నా వాటి గురించి లోతుకు పోవడము అది కరెక్ట్ కూడా కాదు. ప్రజల తీర్పుగానే దాన్ని భావించాలా. బహుశా ఏ హామీలైతే అసాధ్యమైనవో, అసాధ్యము ఇప్పట్లో చేయలేమని వాళ్లే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఈరోజు అధికారం లేకొచ్చిన వాళ్ళు, వచ్చి నెల తిరక్కముందే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందన్న వాళ్లే మరి తెలిసి ఎందుకు అలాంటి అసాధ్యమైన హామీలు ఇచ్చారనేది సమాధానం సంజాయిషి ఇవ్వాల్సిన వాళ్లే. అసాధ్యమైన హామీలు ఇచ్చి ప్రజలను 14లో ఎట్లా మోసం చేశారో మళ్లీ అదే రకంగా మోసం చేసే రీతిగా మరోసారి దానికి అప్పుడే శ్రీకారం చుట్టారని నెల తిరక్క ముందే అర్థమవుతోంది. నిన్ననే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈరోజు చూశాం పత్రికల్లో, ఇంత ఖాళీ అవుతుంది అనుకోలేదు ఖజానా అంటున్నారు. అన్నీ ఇప్పుడే కావాలని అందరూ ఆశపడుతున్నారు, మరి కష్టమయ్యేట్టుందని చెప్తున్నారు. మరి 6 నెలల ముందు కూడా ఆయనకు తెలుసు ఇదే సంగతి. ఆ హామీలు ఇచ్చేటప్పుడు లేకుంటే లక్షల కోట్ల హామీలు ఇచ్చేటప్పుడు ఏ రకంగా ఇచ్చారు? ఇదే హామీల్లో ఒక 10% ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు సరిపోయేది కదా అని అనేవాళ్ళు కూడా ఉంటారు. సరే, అలా ఇచ్చి మోసం చేయడము, ఒకసారి మోసపోయాక మళ్లీ మోసానికి శ్రీకారం చుట్టడము, ప్రజలను భ్రమలో ఉంచడం, అది ఆయనకు చెల్లింది. ఇప్పుడు వచ్చి మళ్లీ అప్పుడే ఖజానా బాగాలేదు కాబట్టి కష్టం అంటున్నారు. ఇది చూస్తున్నాం. మరోపక్క ప్రజల కోసం రాజకీయ పార్టీలు పనిచేస్తుంటే ఓటమి రాజకీయాల్లో గెలుపోటములు సహజమైనప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో తన పరాని చూడకుండా, కులం చూడకుండా, ప్రాంతం చూడకుండా, పార్టీలు చూడకుండా అందరికీ ఒకే అర్హతే ప్రామాణికంగా ఆయన సంక్షేమ పథకాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు ఇవ్వడం, రాష్ట్రాన్ని మొత్తం ఎన్నికలనేవి రాజకీయాలనేవి ఎన్నికల వరకే ఉండాలి, తర్వాత అవి ఉండకూడదు అనుకున్న నాయకుడుగా ఆయన వ్యవహరిస్తే ఈరోజు వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలో అరాచకం ఎట్లా సృష్టిస్తున్నారో, ఒక రావణ కాష్టం ఎట్లా చేస్తున్నారో, పని కట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసినా లేదా ఓటు వేసిన వాళ్ళని కూడా వదలకుండా ఎట్లా దాడులు చేస్తున్నారు, వ్యవస్థ మొత్తం ఎట్లా నిర్వీర్యం అయిపోయిందో అది కూడా గమనిస్తున్నాం. మరోపక్క 5 ఏళ్లలో రూపం దిద్దుకున్న ఆసుపత్రులు అయితే ఏమి, హెల్త్ ఆరోగ్య వ్యవస్థ అయితే ఏమి, విద్యా వ్యవస్థ అయితే ఏమి, ఎక్కడికెక్కడ వాటికి గండి కొట్టడం కూడా ప్రారంభమైంది. ఇంటి దగ్గరకే సేవలు, స్పెషలిస్టు సేవలు అప్పుడే వాటిని ఆ ఉద్యోగాలు తీసేశారు. ఎక్కడికక్కడ వాటిని రేషనలైజేషన్ అనే పేరు మీద ఇచ్చేస్తున్నారు. మళ్లీ మొదలైంది 14-19 మధ్య అనుభవం. ఈసారి మరింత త్వరగా అవుతోంది. ఇవన్నీ కూడా గమనిస్తున్నాం.